ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. జీవుడు అంటే నేనంటే దేహము అనే భావన తల ఎత్తినప్పుడు ఈ స్థూల దేహానికి స్థూల జగత్తుని చూస్తాడు. ఆ స్థూల జగత్తులో తనలాగే ఇతరులు కనపడతారు. అందులో భేదాలు కూడా కనపడతాయి. స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము, మంచి చెడు, న్యాయము అన్యాయము, కాలము ఒకటి కాదు. ఎప్పుడైతే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావో, నీవు నీవుగా ఉంటే ఏ గొడవ లేదు. ఇక్కడ నీవు నేనంటే దేహము అనే స్థూలమైన దేహంతో ఈ జాగ్రత్తావస్థలో నీవు నిలిచి ఉన్నప్పుడు మరి ఆ అహంకారం, ఆ వ్యక్తిత్వము భేదబుద్ధి కలిగి ఉంటుంది. భేదము అంటే నేను వేరు, ఇతరులు వేరు. ఈ ఇతరులు అనే పదంలో ఎందరో కనపడుతుంటారు. వారిలో వారికి భేదాన్ని చూస్తాము. ఇక్కడ నీకు ఇతరులకి భేదాన్ని చూస్తాము. ఇక భేదము అనే పదం సమన్వయం లేకపోవటమే భేదము. మరి అభేదమైన స్థితి ఏది? అదిగో ఆత్మస్థితి. ఉన్నానన్న ఎరుక మాత్రమే అభేదము. ఆ తరువాత ఇవన్నీ కనిపించినప్పటికీ ప్రారంధ వశము వల్ల భేదాన్ని గుర్తించేవారెవరు? ఈ సృష్టి యావత్తు ఏకంగా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహంకారం నష్టమైపోతుందో, స్వరూప జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంటుందో, మరి అక్కడ అభేదమే కదా. జీవుడు అంటే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి ఈ మాయా నేను ప్రతిరోజు 3 దేహాలను మార్చుకుంటూ పోతున్నాడు. స్థూల సూక్ష్మ కారణ దేహాలు. సరే, ఇందాక చెప్పినట్లు స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తాడు. ఇది నిజం అనుకుంటాడు. పుట్టుక నిజము, మరణము నిజం అనుకుంటాడు. మరి స్వప్న దశలో సూక్ష్మదేహంతో అంటే మనస్సుతోటి కలలు కంటాడు. ఆ కలలు ఎంతో సత్యముగా కనపడతాయి. మేల్కొన్న పెదపనే కళ అసత్యమని తానే నిర్ధారిస్తాడు. కలగనేటప్పుడు ఈ జాగ్రత్తావస్థ నుంచి ఏమైనా తీసుకెళ్తున్నాడా అక్కడికి? లేదు కదా. అదేవిధంగా కళలో దొరికిన విషయాలని తిరిగి తీసుకురావటం కూడా కుదరదు. ఏ అవస్థగా అవస్థ సత్యముగానే అనుభవిస్తాడు ఈ మాయా జీవుడు. సరే, నిద్రావస్థకు వచ్చేసరికి జాగ్రత్త స్వప్నం ఏవి ఉండవక్కడ. తన మూలము తెలియక ఆనందమయ కోశంతో వాసన సంస్కారములను పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. గతంలో మనం చెప్పుకున్నట్టు కర్మ ప్రభావం వల్ల వస్తున్నాడు ఇక్కడికి. పిడికడు ప్రారంధంతో దేహధారి అవుతున్నాడు. అందుకని ఎంత విశ్రాంతిగా ఉన్నా నిద్ర ఎక్కువసేపు ఉండలేడు. ఆ ప్రారంధ కర్మ బయటికి నెట్టిపడేస్తుంది. కనుక మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నేను మాత్రమే సత్యము.
అవస్థాత్రయములు అసత్యములు. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తును. కాలం అంటావు, గతం అంటావు, భవిష్యత్ అంటావు. మరి ఉన్నది ఏకము. మనం వర్తమానం అంటున్నామే, దాని యొక్క ఎక్స్టెన్షన్సే గతము భవిష్యత్తు కదా. అదే అంటారు మహర్షులు వారు, ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. నవ్ ఈజ్ ది రియాలిటీ. ఇప్పుడు మాత్రమే సత్యం ఉన్నది. ఈ క్షణము నీవు అదై ఉన్నావు. కొత్తగా ఏది రాదు. ఆలోచనలకి స్వస్తి చెప్పినప్పుడు, ఆలోచనలు తల ఎత్తనప్పుడు మరి ఉన్నది అహంస్మరణే కదా. అహంస్మరణ ఆలోచన కాదు కదా, అది మూలంలో ఉంటుంది. అది ఉండబట్టే నీవు కలగంటావు, నీవు జగత్తును చూస్తావు, నిద్రిస్తావు. అంటే దాని అర్థం ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలకి ఆధారమైంది అహంస్మరణ మాత్రమే. అహంస్మరణ లేకుండా అవస్థాత్రయములు ఉండవు. అవస్థాత్రయములు లేకపోయినా అహంస్ఫురణ తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సత్యంలో, ఆ సత్యస్థితిలో ఏ మార్పు ఉండదు. దానికి ఉదయాస్తమానాలంటూ ఉండవు. అది స్వయం ప్రకాశము. అందుకనే మహర్షుల వారు ఒక చోట ఈ విషయాన్నే చెబుతూ, ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మగా దర్శనం చేస్తారు అని చెప్పటం. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఉన్నది ఎరుక, లేనిది ద్వైతము, లేనిది సృష్టి, లేనిది జనన మరణాలు. అన్యత్వమే ఉండదు. కానీ ఇక్కడ జీవుడు అంతా అన్యంగానే చూస్తున్నాడు. ఇతరులన్యము, దైవమన్యము, దేహమన్యము, సంసారమన్యము, అన్నీ అన్యాలే కదా. ఈ అన్యత్వానికి కారణం మాయా. నేను లేనిది ఉన్నట్టుగా భ్రమపడుతుంది, అదే సమయంలో ఉన్నది లేనట్టుగా భావిస్తుంది. నా స్వరూపం నాకు తెలియదంటుంది. నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి అక్కడ వస్తువు ఉన్నదంటుంది. కనుక ఇవన్నీ బ్రహ్మజనితములు. అంతర్ముఖమైన మనస్సు ఆత్మగానే ప్రకాశిస్తుంది. మంచిది. మౌనమే నీ సహజత్వం.